నేను ఈరోజు మారిషస్ క్యాపిటల్ అయిన పోర్ట్ లూయిస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పోర్ట్ లూయిస్ వచ్చేసరికి మారిషస్ ఐలాండ్కి క్యాపిటల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సిటీ. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి, మెయిన్గా ఆఫ్రికా, ఏషియా అండ్ యూరప్ నుంచి. 1735లో ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని రూల్ చేశారు. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. ఈ మారిషస్లో పాపులేషన్ వచ్చేసరికి 1.2 మిలియన్ ఉంటారు అప్రాక్స్. ఓన్లీ ఈ పోర్ట్ లూయిస్లోనే 1,40,000 మెంబర్స్ ఉంటారు. ఈ మారిషస్ మొత్తం 1,0865 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అంటే మన ఇండియాలో ఉన్న గోవాలో సగం అనమాట ఈ మారిషస్. ఇక్కడ నేషనల్ లాంగ్వేజ్ వచ్చేసరికి క్రియోల్, మారిషియన్ క్రియోల్ అంటారు. నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ కూడా యూజ్ చేస్తారు. మన ఇండియన్ లాంగ్వేజెస్ వచ్చేసరికి హిందీ, తమిళ్, తెలుగు ఈ లాంగ్వేజెస్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మారిషస్లో ఉంటున్నారో వాళ్ళకి పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయని ఇప్పుడు చూద్దాం.